హాయ్ అండి, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం చేసి చూపిస్తానండి. దానికి సామాన్లు, మసాలాలు, పచ్చిమిర్చి వేసుకుందామండి. ఎక్కువ సామాన్లే అవసరం లేదు అసలు. ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేసుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత ఎర్రగా వేగనిద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది. నేను ఒక కొబ్బరికాయ సగం ముక్క నేను పాలు తీసేసుకున్నానండి. నేను నార్మల్ రైస్కే 3 గ్లాసులు వేసాను. దీంతో 3 లోటాలండి. వేసేసుకుందాం వేగిపోయి బాగా. 3 లోటాలండి. కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకొని ముందుగానే నేను రైస్ నానబెట్టుకున్నాను. దీనికి తగినంత సాల్ట్ అండి. పాలు తీసుకోవడమే పని అండి, చాలా సింపుల్. రైస్ వేసేసుకుందాం. 3 గ్లాసులండి ఇది. 2 విజిల్లు పెట్టుకుంటే సరిపోద్ది. పొడి పొడిగా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. కుక్కర్ పెట్టేసుకుందాం మూత. అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. బిర్యానీ దేనికి పనికిరాదండి అసలు. అది మసాలాలు కదా, ఇది మసాలా ఉండదు అసలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదండి. ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది. దీంట్లోకి ఏమో నేను చికెన్ కర్రీ వండానండి. దగ్గరగా వండాను. మటన్ కానీ చికెన్ కానీ బాగుంటుంది ఇందులోకి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనండి, థ్యాంక్ యూ.